లోకల్ టాక్. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికున్న రాజకీయ బలహీనతలు చూద్దాం. మొదటిది అధికార వ్యతిరేకత ప్రభావం. దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండటం వల్ల సహజంగానే కొంత వ్యతిరేకత అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకే నాయకత్వం ఎక్కువ కాలం కొనసాగినా ఆ ప్రాంతాల్లో ప్రజలు మార్పు కోరుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ప్రధాన సవాల్గా మారే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ అధికారం ఎఫెక్ట్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల స్థానికంగా కాంగ్రెస్ నాయకత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ పథకాల ప్రచారం, అధికార పార్టీ ప్రభావం భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు పెరుగుతున్న బీజేపీ ప్రభావం. పట్టణ ప్రాంతాలు, కాలనీలు, మధ్యతరగతి కుటుంబాలు, యువతలో బీజేపీ ప్రభావం క్రమంగా పెరుగుతుంది. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభావం మరింత బలపడిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు వేగంగా పెరుగుతున్న పట్టణ సమస్యలు. మహేశ్వరం వేగంగా పట్టణీకరణ చెందుతున్న ప్రాంతం. కొత్త కాలనీలు పెరుగుతున్న కొద్దీ రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగా తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రజలు ఆశించిన స్థాయిలో మౌలిక వస్తువులు అందకపోతే అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక రియల్ ఎస్టేట్ వివాదాలు. ఈ ప్రాంతంలో భూముల విలువలు భారీగా పెరగడంతో రియల్ ఎస్టేట్కు సంబంధించిన వివాదాలు కూడా ఎక్కువయ్యాయి. భూ సమస్యలు, లేఅవుట్లు, అనుమతుల అంశాలు తరచూ రాజకీయ చర్చలకు దారితీస్తూ ఉన్నాయి. ఇక అంతర్గత రాజకీయ విభేదాలు. గతంలో జరిగిన రాజకీయాల పరిణామాల కారణంగా స్థానికంగా పలు వర్గాలు ఏర్పడిన పరిస్థితి ఉంది. క్యాడర్ను ఒకే తాటిపై నడిపించడం, అన్ని వర్గాలను సమన్వయం చేయడం నిరంతర సవాలుగా మారుతుంది. ఇక యువ ఓటర్ల అంచనాలు. ఐటీ కారిడార్లు, పరిశ్రమలు, విద్యా సంస్థలు పెరగడంతో యువ ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఈ వర్గం ఉద్యోగాలు, మౌలిక వస్తువులు, ఆధునిక అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. వారి అంచనాలను అందుకోవటం కీలకంగా మారుతుంది. ఇక కాలనీలో మౌలిక వస్తువుల ఒత్తిడి. బడంగుపేట్, అదేవిధంగా జల్పల్లి, తుక్కగూడ, రావిల్యాల, ముఖ్యంగా రావిర్యాల తదితర ప్రాంతాల్లో జనాభా వేగంగా పెరుగుతుంది. దీనికి అనుగుణంగా మౌలిక వస్తువుల అభివృద్ధి చెందకపోతే స్థానిక అసంతృప్తి పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక త్రిముఖ రాజకీయ పోటీ. మరి మహేశ్వరం ప్రస్తుతం కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గంగా మారింది. మూడు పార్టీలకు వేరువేరు ఓటు బ్యాంకులు ఉండటంతో చిన్న రాజకీయ మార్పు కూడా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. ఇక 2028 ఎన్నికల్లో పనితీరు కీలకం. భవిష్యత్తు ఎన్నికల్లో వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే సరిపోదు. పట్టణ అభివృద్ధి, కాలనీల సమస్య పరిష్కారం, ఉపాధి అవకాశాలు, తాగునీరు, డ్రైనేజీ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో కనిపించే ఫలితాలే రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ప్రధాన ప్రమాణాలుగా మారనున్నాయి. ఇక మహేశ్వరం వంటి వేగంగా మారుతున్న నియోజకవర్గంలో ప్రజలు మాటల కంటే ఫలితాలను ఎక్కువగా పరిశీలించే అవకాశం అయితే ఉంది.